హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నా స్టోరీని చూసే వాళ్ళందరూ ప్లీజ్ స్టోరీ చూశాక కామెంట్స్ చెయ్యండి. అలాగే మీరు కామెంట్స్ చేస్తే స్టోరీ ఎలా ఉందో నాకు తెలుస్తుంది. కథలోకి వెళ్దాం. కథ శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 43. రచయిత అంజనా గారు. కృష్ణ కంగారుగా, గౌతమ్ నా వల్ల కావట్లేదు, ప్లీజ్ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళవా అని కృష్ణ పెయిన్స్ తట్టుకోలేక అరుస్తుంటే, గౌతమ్ కృష్ణని 2 చేతుల్లోకి ఎత్తుకొని అర్జున్ కారు స్టార్ట్ చేయి అని అరిచేసరికి అర్జున్ వేగంగా గుడి బయటికి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు. గౌతమ్ అంతే వేగంగా కృష్ణని ఎత్తుకొని బయటికి పరుగున వచ్చి తనని కారులో హాస్పిటల్కి 1/2 అవర్లో తీసుకొని వెళ్తారు. అప్పటికే అక్కడ సత్యకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడంతో సత్య ఆపరేషన్ థియేటర్ రెడీ చేసి ఉంచుతాడు. గౌతమ్ కంగారుగా అటు ఇటు తిరుగుతూ అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. కృష్ణకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ముందే చెప్పాను, తన హెల్త్ అసలే బాలేదు. అయినా ఎందుకు, ఒక పాపతో సరిపోయేది కదా అని గౌతమ్ కృష్ణని మనసులో తిట్టుకుంటూ ఉండగా గౌతమ్ భుజం మీద అర్జున్ చెయ్యి వేసి ఏం కాదు, కంగారు పడకు అని చెప్పేసరికి అది కాదు అర్జున్, తన గురించి ముందే తెలుసు కదా నీకు, బ్లడ్ క్యాన్సర్తో చాలా సఫర్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను ఈ బేబీ వద్దు అంటే మన ప్రేమకి గుర్తు అని మాయ మాటలు చెప్పి ఇలా అని గౌతమ్ బాధగా తల దించుకునేసరికి అర్జున్ ఏం కాదు గౌతమ్, థింక్ పాజిటివ్ అని చెప్పేసరికి గౌతమ్ మౌనంగా ఉండిపోతాడు. అమృత. అర్జున్ సూర్య వైపు కోపంగా చూస్తుంటే సూర్య అమృత పక్కన కూర్చొని అది కాదు, నేను చెప్పేది విను అని సూర్య చెప్తుంటే వద్దు, నువ్వు నాకేం చెప్పకు, ఇప్పటికీ జరిగింది చాలు, అసలు నువ్వు నా జీవితంలోకి అసలు ఉండకు అని సత్యవతి గారిదే పాపని అప్పగించి అక్కడి నుంచి దూరంగా వెళ్తే సూర్య తన వెనకే అడుగులు వేసి అబ్బా ఎందుకే, చెప్తే వినవు అని అమృత చెయ్యి పట్టుకొని లోన్లీ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. సూర్య చేతిలో నుంచి తన చెయ్యి అసహనంగా విడిపించుకుంటుంటే అమృత నేను చెప్పేది విను, అసలు ఏం జరిగిందంటే అని సూర్య ఏదో చెప్తూ ఉంటే అమృత వినిపించుకోకుండా వద్దు, నువ్వేం చెప్పకు, నిన్ను నమ్మి నేను మోసపోయాను, నీ ప్రేమ నమ్మి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను, అసలు నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు అని అమృత కోపంగా అరుస్తూ ఉంటే అది కాదు, నేను చెప్పేది వినరా, అసలు మీరా డెత్ అని సూర్య ఏదో అనేలోపే అమృత 2 చేతులు జోడించి ఎందుకురా నువ్వు చెప్పింది నేను వినాలి, చాలు ఇంకా ఆపేసే, నీకు నాకు మధ్య ఇంకా ఏం లేదు, అరే నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నాకు కష్టాలే, ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నానా, లేను, నేను నిన్ను చేసుకున్న దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర పని మనిషిగా బ్రతికాను, నా తల్లిదండ్రులను చంపుకున్నాను, నేను ప్రాణంగా బ్రతికిన నా తమ్ముడు ఇంకా నన్ను పెంచిన నా తల్లిదండ్రులను అందరినీ నీ వల్ల మీ ప్రేమ కోసం నేను పోగొట్టుకున్నాను, నాకంటూ ఎవరూ లేకుండా ఈ భూమి మీద మిగిలాను అని అమృత ఏడుస్తూ ఉంటే సూర్య అమృతాని తన మీదకి లాక్కొని గట్టిగా హత్తుకుంటూ ప్లీజ్ ఏడవకు, నీ ఏడుపు నేను చూడలేను, నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను అమృత, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఆ రోజు పూర్తిగా ఫ్లైట్ యాక్సిడెంట్లో నా ఫేస్ కాలిపోయింది, తరువాత సర్జరీ చేశారు, నీ దగ్గరికి రావాలి అని అనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన అర్జున్కి నాకు ఒక సంఘటన ఎదురయ్యింది, అందుకే నేను నీ దగ్గరకు రాలేకపోయాను, అమృత అర్థం చేసుకో ప్లీజ్ అని సూర్య అమృత వెన్ను నమురుతూ చెప్తుంటే కొన్ని సంవత్సరాలుగా తన బాధని అంతా గుండెల్లో మోస్తున్న అమృత ఇంకా తన వల్ల కాక గుక్క పెట్టి ఏడ్చేస్తే అర్జున్ అక్కడికి వచ్చి సూర్య అని సూర్య భుజం మీద చెయ్యి వేస్తే
ఇద్దరూ దూరం జరుగుతారు. సూర్య, మనం వెళ్ళే టైం వచ్చింది అని అర్జున్ అనేసరికి అమృత భయంగా సూర్య చెయ్యి పట్టుకొని, వద్దు సూర్య, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ నిన్ను నేను కలుసుకోలేనేమో అనిపిస్తుంది, ప్లీజ్ అని బేలగా అమృత అతని వైపు చూస్తుంటే, ఇంకా ఇప్పుడు ఏం మిగిలిలేదు, చాలా వాటికి అన్నీ క్లియర్ చేసేశాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నీకు ఇంటికి వెళ్ళాక చెప్తాను, ప్లీజ్ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వు, ఈ 1 అవర్ తర్వాత నేను నీ కళ్ళ ముందు ఉంటాను, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని సూర్య అనేసరికి అమృత సూర్య చేతిని విసిరికొట్టి, అసలు ఎందుకు ఇదంతా, ఎవరి కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అని అమృత అడిగేసరికి సూర్య, నాకు తెలియాలి అని అమృత కోపంగా అరిచేసరికి మీరా కోసం అని సూర్య చెప్తే అమృతకి అర్థం కాక మీరా ఎవరు అని అయోమయంగా అనేసరికి, మీరా ఎవరో నీకు తెలియదా అమృత, అర్జున్ ప్రేమించిన అమ్మాయి అని సూర్య అంటే అమృత ఆశ్చర్యంగా, అవును, తను ఒక యాక్సిడెంట్తో చనిపోయింది కదా అని అమృత అనేసరికి, అది యాక్సిడెంట్ కాదు అమృత, మహేంద్ర ఇంకా రిషి, అదే రోహన్ వాళ్ళ వల్లే ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ వల్ల ఆ ఒక్క అమ్మాయే కాదు చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంతమంది అమ్మాయిలు ప్రాణాలు రిస్కులో ఉన్నాయి, వాళ్ళని కాపాడడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టింది, వాళ్ళకి ఎదురు దెబ్బ తీయాలి అంటే అది చాలా కష్టం, నాకు ఉన్న మాఫియా, ఇల్లీగల్ డ్రగ్స్ ఇవేవి వాళ్ళని ఎదిరించలేవు, అందుకే ఇలా ప్లాన్ చేశాను, అర్జున్కి నిజంగా ఉద్యోగం పోలేదు, అలా నటిస్తున్నాడు అంతే, నేను బ్రతికే ఉన్నాను అని అర్జున్కి తెలుసు అని సూర్య చెప్పేసరికి అర్జున్ భయంగా అమృత వైపు చూస్తాడు. అమృత నిప్పులు చెరిగే కళ్ళతో అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఉంటే అర్జున్ తన 2 చెవులు పట్టుకొని, సారీరా, వాడు చెప్పొద్దు అన్నాడు అని అర్జున్ చిన్న పిల్లవాడిలా మొహం పెట్టేసరికి అమృత కోపంగా సూర్య వైపు తిరిగి, అయితే అని ఇప్పుడు అంటుంటే, ఇప్పుడు కొన్ని వేల మంది అమ్మాయిల ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్తేనే వాళ్ళ ప్రాణాలు కాపాడగలను, లేదంటే చెప్పు, నీతోనే ఉండిపోతాను అని సూర్య అనేసరికి అమృత గురించి ముందే తెలుసు కాబట్టి సూర్య డేర్గా మాట్లాడాడు, కానీ అర్జున్ మనసులో ఎప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అమృత ఒప్పుకోకపోతే అన్న ఫీలింగ్లో ఉండిపోతే, వెళ్ళిరా సూర్య, కానీ ఈసారి మాత్రం నన్ను వదిలి వెళ్ళవు కదా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా, ఎప్పటి వరకు నువ్వు చేసింది మంచిది కాబట్టి నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, లేదంటే అసలు నీ మొహం కూడా చూసేదాన్నే కాదు అని అమృత చెప్పి అక్కడి నుంచి అడుగులు వేస్తుంటే సూర్య ఇంకా అర్జున్ అక్కడి నుంచి ఫాస్ట్గా మహేంద్ర ఇంకా రిషిని ఉంచిన గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతారు. గౌతమ్ టెన్షన్కి పరీక్ష పెట్టేలా ఉన్న సిచ్యువేషన్ని సౌమ్య అక్కడే కంగారుగా కాంప్లికేటెడ్ చేస్తుంటే సౌమ్య మరింత కంగారు పడుతుంది. గౌతమ్ సౌమ్య టెన్షన్ని చూసి, అబ్బా, నేనే టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నావు, వెళ్ళి అమృత దగ్గర ఉండు, నాకు అసలే టెన్షన్గా ఉంది అని గౌతమ్ కసిరేసరికి సౌమ్య అమృత దగ్గరికి వెళ్తుంది. ఇంతలో లోపల అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏడుపు వినిపిస్తుంటే గౌతమ్ భారంగా మారిన అతని ఊపిరిని వదిలి డోర్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నర్స్ ఇద్దరు బేబీస్ని తీసుకొని గౌతమ్ దగ్గరికి వస్తే గౌతమ్ ఆశ్చర్యంగా, వీళ్ళిద్దరు ఎవరు అని అడిగితే, వీళ్ళిద్దరూ మీ బేబీస్ అండి, ఒక పాప ఒకరు బాబు అని గౌతమ్కి అతని చేతిలో పెట్టేసరికి గౌతమ్ అపురూపంగా చూస్తూ వాళ్ళని భయంగానే ఎత్తుకుంటూ
నర్స్ వైపు చూసి తనకి ఎలా ఉంది సిస్టర్ అని అడిగితే పేషెంట్ ప్రెజెంట్ తనకి స్టిచెస్ వేస్తున్నారు, ఇనేసియా ఇచ్చారు కదా, మత్తు దిగడానికి టైం పడుతుంది, మీరు కంగారు పడకండి, రూమ్కి షిఫ్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం అని నర్స్ లోపలికి వెళ్ళిపోతే గౌతమ్ కంగారుగా ఒకరిని అమృత చేతిలో మరొకరిని సత్యవతి గారి చేతిలో పెట్టి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంటే మీరు లోపలికి రాకూడదు అని చెప్పడంతో గౌతమ్ అసహనంగా మారిపోతాడు. సత్యవతి గారు, అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, నువ్వు కూడా ఒక పాపనో బాబునో కనిచ్చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందే సౌమ్య అని సౌమ్యని చూసి అనేసరికి సౌమ్య తలదించుకుంటుంది. ఎందుకు అంటే తన జీవితంలో అలాంటి ఒకరోజు వస్తుందా అని సౌమ్య ఆలోచిస్తూ, అసలు అర్జున్ తన దగ్గరికి తీసుకుంటేనే కదా అలాంటి రోజు రావడానికి అని సౌమ్య బాధగా మారిపోతుంది. అందరినీ గమనిస్తూ ఎందుకో ఒక్కసారిగా అమృతకి పావని గుర్తుకు రావడంతో గౌతమ్ దగ్గర ఫోన్ తీసుకొని పావనికి కాల్ చేస్తుంది. పావని వాళ్ళ మావయ్య చనిపోయారు అని విషయం తెలుసుకొని ఇండియాకి వచ్చి అక్కడ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసేశారు. ఆ ఇల్లు అంతా మౌనంగా ఎవరూ లేని శ్మశానంలా మారిపోయి ఉండేసరికి పావనికి అది చూస్తూ తట్టుకోలేక తన చేతిలో ఉన్న బాబుని సాగర్ వాళ్ళ అమ్మఒడిలో పెట్టి, ఇక నుంచి వీడి బాధ్యత నీది, నేను ఇద్దరిని చూసుకోవాలంటే నా వల్ల కావట్లేదు అత్తయ్య అని పావని చెప్తుంటే, అది కాదురా అని ఆవిడ ఏదో అనేంతలో ఇంకా మాట్లాడొద్దు, వీడి పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి అని పావని సాగర్ దగ్గరికి వెళ్ళేంతలో తన చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అమృత సూర్య లేడు అనుకున్న తర్వాత పావని సాగర్ గురించి తెలుసుకొని వాళ్ళ ఇద్దరిని కలిసి ఉండాలి అని మాట తీసుకొని తనకి టైం కుదిరినప్పుడల్లా పావనితో సాగర్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. సాగర్ కండిషన్ మొత్తం అమృతకి తెలిసే ఉండడంతో పావని సూర్య బ్రతికే ఉన్నాడు అని అమృత చెప్పిన మాటలు పావని చెవికి చేరి అసలు తను ఏం అంటుందో అర్థం కాక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అమృత, నిజంగా సూర్య అన్నయ్య బ్రతికే ఉన్నారా? అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు తెలుసా? సాగర్ అసలు ఒక శవంలా బ్రతుకుతూ ఉన్నాడు. సూర్య అన్నయ్య తనతో నిజంగా అంత ఫ్రెండ్లీగా ఉంటాడా అని నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని పావని కంగారుగా అడిగేసరికి మేము ఇక్కడే ఉన్నాం, గౌతమ్ వాళ్ళకి ట్విన్స్ పుట్టారు అని అమృత చెప్పేసరికి వావ్, అసలు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా? అసలు నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ మావయ్య చనిపోయారు. అమృత పావని చెప్పిన మాటలకి అమృత ఆశ్చర్యంగా, ఎలా జరిగింది పావని, మాకెందుకు చెప్పలేదు అని అమృత కోపంగా అరిచేసరికి, అంటే నువ్వే చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నావు కదా, నీకెందుకులే చెప్పడం అని నేనే చెప్పనివ్వలేదు. సరే, ఇప్పుడైతే మేము అందరం మీ ఇంటికి వస్తాం, సూర్య అన్నయ్యతో మాట్లాడాలి, సాగర్ గురించి చెప్పాలి అని పావని ఎగ్జైట్మెంట్తో అనేసరికి, కానీ పావని అని అమృత ఏదో చెప్పే అంతలో, వద్దు, నువ్వేం చెప్పకు, నువ్వేం చెప్పినా నాకు అడ్డుపడుతూనే ఉంటావు అని పావని సాగర్ సాగర్ అని తన దగ్గరికి పరుగు తీసి, సూర్య అన్నయ్య బ్రతికే ఉన్నాడు, అమృత కాల్ చేసింది అని చెప్తుంది. సాగర్ తను ఏమి విన్నాడో అర్థం కాక, నిజమా, నిజంగా సూర్య బ్రతికే ఉన్నాడా, మరి ఎందుకు, అసలు ఇదంతా ఎలా జరిగింది పావని అని తనకి కన్నీళ్ళు వస్తున్నా పట్టించుకోకుండా పావని కుదిపేస్తూ అడుగుతూ ఉంటే, నిజంగా సూర్య అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని పావని
చిన్నగా నవ్వుతూ చెప్తుంది. అప్పటి వరకు శూన్యంలోకి చూస్తున్న సాగర్ తన స్నేహంగా సూర్యతో ఒక బెస్ట్ ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ తన ప్రాణ స్నేహితుడులా మిగిలిపోయిన సూర్య తనతో లేనందుకు అతను ఎంతో కుమిలిపోయాడు. ఆ నిమిషం తన తండ్రి లేడు అని తెలుసుకొని అంతలానే కుమిలిపోతున్నాడు. ఇంతలో సూర్య బ్రతికే ఉన్నాడు అని తెలుసుకున్న సాగర్ మనసులో లేదు. వెంటనే సూర్యని చూడాలి, తను పడిన బాధ మొత్తం తీరిపోవాలి అని సాగర్ ఆలోచిస్తూ ఉండగా పావని సాగర్ని కదిపి మనం వెంటనే అత్తయ్యని తీసుకొని అమృత వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 1 గంట తర్వాత అర్జున్, విక్రమ్ చేరుకోవలసిన ప్లేస్ రావడంతో కారు దిగి నడుస్తున్న విక్రమ్ అర్జున్ వైపు అక్కడే ఉన్న మనుషులకు సెల్యూట్ చేసి విష్ చేస్తుంటే విక్రమ్ వాళ్ళ వైపు ఒకసారి చూసి మౌనంగా లోపలికి వెళ్తాడు. అర్జున్ అంతా ఓకే కదా, ఆల్ సెట్ అని వాళ్ళను అడిగితే అంతా ఓకే సార్, మీరు చెప్పినట్టే చేశాం, ఇంకా మీ ఇష్టం అని బాడీ గార్డ్స్ చెప్పడంతో ఓకే అని లోపలికి వెళ్ళి అక్కడే ఒక సింగిల్ సీటర్ సోఫా మీద క్రాస్ లెగ్స్ వేసుకొని సూర్య కూర్చోవడంతో తన ఎదురుగా 5 సంవత్సరాల నుండి గొలుసులతో కట్టేసి పెడితే ఎప్పటికో ఒకసారి తిండి పెట్టడం, నీళ్లు ఇవ్వడం, బాగా కొట్టి హింసించి కొన్ని వందల సార్లు చావు అంచుల వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ బ్రతికించి మహేంద్రాని జీవోత్సవంలా అక్కడ ఉండేలా చేస్తారు. పక్కనే ఉన్న రిషిని మహేంద్ర చూసి ఎవడు వీడు అని అతనికి ఓపిక లేకపోయినా చేదరింపుగా మొహం పక్కకి తిప్పుకుంటుంటే సూర్య క్రూరంగా నవ్వుతూ ఏంట్రా ఎవడో అనుకుంటున్నావా, నీ కొడుకు మొహం కూడా మార్చుకుని ఇలా ఉన్నాడు అని సూర్య అనేసరికి మహేంద్ర అయోమయంగా ఒకసారి రిషి వైపు తెరపెర చూసి అతని నెక్ మీద ఉన్న టాటూ చూసి రోహన్ని గుర్తుపట్టి రోహన్ అని ఆశ్చర్యంగా అనేంతలో రోహన్ నోటు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్టోరీ గురించి కామెంట్ చేయండి.